తిన్నారు. మా స్థానిక క్రీస్తు సంఘం నుంచి కూడా ఇంటి వంద తెలియపరచుకుంటున్నారు. ముఖ్యంగా నిన్న ఈరోజు రేపు కూడా జరుగుతున్నటువంటి క్రీస్తు రాజ్య సువార్త సభలు దాన్ని నిర్వహిస్తున్నటువంటి తెనాలి క్రీస్తు సంఘం సువార్థికులు బ్రదర్ అజయ్ గారికి, వారి యొక్క కుటుంబానికి మరియు సంఘానికి, వచ్చినటువంటి నాతోటి సేవకులు అప్పారావు గారి యొక్క బృందానికి, మరి పాటలు పాడినటువంటి స్వామి గారికి, ఇంకో బ్రదర్ గారికి, నడిపి చేసినటువంటి బ్రదర్ అందరూ గ్రామ ప్రజలందరూ కూడా నేను వందనాలు తెలియపరచుకుంటున్నాను. అందరికీ వందనాలు. మానవుడా ఏమి వెతుకుతున్నావు? ఉదయం నుంచి పొడుకునే వరకు, పుట్టు నుంచి చనిపోయే వరకు కూడా మనిషి యొక్క అన్వేషణ ఎన్నో రకాలుగా తెలివి, జ్ఞానం అంతా నాదేనని, దాని ద్వారా నేను ఏదో సాధిస్తున్నానని చెప్పి వెర్రివేగతనం. అది ఎక్కడి నుంచి అంటే వస్తువులు తయారు చేసే విధానం దగ్గర నుంచి వైద్యం అవని, విద్య అవని, ఇంకా అనేక రకాల విధానాలు అవని, అంతరిక్ష పరిశోధన అవని, ఏదైనా మానవుడు వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఇక్కడ మానవుడా ఏమి వెతుకుతున్నావు అని అంటే దేవుని వెతకాలి, ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అందుకే మానవుడు దేవుని పోలిక చొప్పున సృష్టించబడి ఉన్నాడు. అంతేగాని తను ఏదో సాధిద్దామని, తను సాధించడానికి తన తెలివి, జ్ఞానం అనేది చాలా అవసరమని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ మానవుడు వెతికేది ఏమిటో ఒకసారి లేఖనాలు పరిశీలిస్తాం. చూడండి, 2వ దిన వృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. మనిషి ఏమి వెతకాలంటే తనలో ఉన్న చెడుతనాన్ని గుర్తించి దాన్ని తీసివేయాలి. చాలా స్పష్టంగా ఇచ్చాడు ఇక్కడ. చూడండి, నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని. మనిషి తగ్గించుకోవటం అనేది రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా మనము సువార్తలోను, అపోస్తల కార్యాలు, సంఘ చరిత్ర నుంచి ఎన్నో లేఖనాలు మనము చదివి విన్నాము. ఏ విధంగా తగ్గించుకోవాలనేటువంటి విషయాన్ని క్రీస్తు ద్వారా మనము కలిగి ఉన్నామని తెలియపరుచుకుంటున్నాను. ఇక్కడ నా పేరు పెట్టబడిన నా జనులు తము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దీని కొరకు దేవుడు మనం స్వస్థపరుస్తాడని, చెడు మార్గాల్ని విడిచిపెట్టి ఆయన వెంబడించాలని ఆయన ఎంత ఆశపెడుతున్నాడని, ఆయన పేరు పెట్టబడినటువంటి జనులు దీని కొరకే మనము మానవ రూపంలో మనం జన్మించామని మనం తెలుసుకున్న వెడల చెడుతనాన్ని, ఆ మార్గాన్ని విడిచిపెట్టి దేవుని ఎడల భయభక్తులు కలిగి ప్రార్థన చేసి మన యొక్క మార్గాల్ని దేవుని అభివృద్ధి పరచుకోవాలనేది ఈ వాక్యం యొక్క వివరణ. అలాగే యోబు గ్రంథంలో కూడా దేవుని వెతికే విధానం చాలా స్పష్టంగా తెలియపరిచాడు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా
నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ఎవరికి రాకున్నట్ల ఇక్కడ దేవుని వెతకటం మూలన మనకే మంచిది. ఆ వెతికే విధానంలో రెండు క్వాలిటీస్ ఇచ్చారు. చూడండి, ఇక్కడ నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఇక్కడ మనిషి వెతికే స్థితిలో దేవుణ్ణి వెతకాలనేది ఇక్కడ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అది ఎలా అంటే పవిత్రుడు వై, ఎలా అంటే యథార్థవంతుడు వై. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ఎడల ఆయన శ్రద్ధ చూయించి మన నీతికి తగినట్టుగా నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను మహా అభివృద్ధి పొందుదువు. చాలా స్పష్టంగా మనం లేచిన కానించి నిద్రపోయే వరకు ఒకటే ప్రయాస. నిన్ను కూడా బ్రదర్ గారు చెప్పారు చాలా స్పష్టంగా. సైతాను మూడు వెపన్స్ ఇచ్చింది: శరీరాశ, నేత్రాశ, జీవముటకు. వాటిలోనే మనం కొట్టుమిట్టాడుతున్నాం. మరి ఇక్కడ జాగ్రత్తగా దేవుని వెతకాలంటే సముద్రంలో ముత్యాలని జాగ్రత్తగా వెతుకుతూ ఉంటాం. బంగార గనుల్ని జాగ్రత్తగా వెతుకుతూ ఉంటాం. అంటే జాగ్రత్తగా దేవుడిని వెతకాలంటే దేవుడు ఊరికి మనకి ప్రసన్నమయ్యే అంటే ప్రజెన్స్ అయ్యేవారు కాదని, ఆయన వెతకాలంటే పవిత్రుడు అయి ఉండాలని, ఆయన వెతకాలంటే యథార్థవంతుడు. యోబు యథార్థవంతుడుగా ఉన్నాడని యోబు చరిత్ర ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే మానవుడా ఏ వెతుకుతున్నావంటే నిన్ను నువ్వు పవిత్రుడుగా చేసుకుంటానికి దేవుడు వెతుకు. నువ్వు యథార్థవంతుడుగా అయి ఉండడానికి దేవుడిని వెతుకు. అప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు చూడండి, అప్పుడు ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఎప్పుడైనా చూడండి, చదివే పిల్లలకి టీచరు ఆ విద్యార్థి మీద శ్రద్ధ నిలిపి ఫస్ట్ ర్యాంక్ తీసుకురావడానికి చాలా కృషి చేస్తూ ఉంటాడు. నేను 17 years డాక్టర్ కేకేఆర్ స్కూల్ నారాయణ చైతన్య కాలేజీలో లెక్చర్గా చేసి ఉన్నాను. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కి ప్రత్యేకంగా ఒక గ్రీన్ బ్యాచ్ అని పెడతా ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే చదువు మీద శ్రద్ధ నిలుపుతారో వాళ్ళకు కావాల్సిన మెటీరియల్స్ ని పగలు రాత్రి చెమటలు పట్టేటట్టుగా మెటీరియల్స్ తయారు చేసి స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ రావాలి, నీట్ అయితే ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ రావాలి, 100 ర్యాంకులు మన స్కూల్కి రావాలని కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పిల్లల చదువు పట్ల తీసుకున్నటువంటి నిర్ణయం, అంబిషన్. ఇక్కడ కూడా దేవుడి ఎడల మనము పవిత్రుడుగా యథార్థవంతుడుగా ఉండటం ద్వారా ఎవరు శ్రద్ధ తీసుకుంటున్నారు? దేవుడు అంట. అప్పుడు చూడండి, ఇక్కడ నీవు జాగ్రత్త దేవుని వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుని బతిమాలుకొనిన ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా. అక్కడ ఇచ్చేసరిగా మనకి కాంట్రాక్ట్ సర్టిఫికేట్. నువ్వు పవిత్రుడివి, నువ్వు యథార్థవంతుడివి. ఆ రెండింటికి మనకి ఇచ్చిన కాంట్రాక్ట్ సర్టిఫికేట్ నీతి. అందుకని అంటున్నాడు, నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను మహా అభివృద్ధి. మహా అంటే ఇక్కడ దాన్ని ఆ క్వాంటిటీని మనము అంచనా వేయలేము. మహా అంటే ఒక అలాంటి మనము అంచనా వేయలేము. అందుకనే అంత అభివృద్ధి నువ్వు కలిగి ఉంటావు. కాబట్టి మానవుడా ఏం వెతుకుతున్నావు అంటే మానవుడా దేవుడినే వెతకాలి.
వెతికితేనే నువ్వు పవిత్రుడు అవుతావు, వెతికితేనే యథార్థవంతుడు అవుతావు, వెతికితేనే దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు అనేది చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నారు. అలాగే ఇక్కడ ఇంకా వెతికే క్రమంలో మానవుడు ఎలా వెతకాలనేది చూద్దాం. కీర్తన గ్రంథం 105వ కీర్తన 4వ వచనం. కీర్తన గ్రంథం 105వ కీర్తన 4వ వచనం. యెహోవాను వెతుకుడి, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. నిత్యము వెతుకుడి. అంతే. మానవుడా ఏం వెతుకుతున్నావు అంటే ఇక్కడ ఒకే ఒక మాట, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం, యెహోవాను వెతుకుడి. సర్వ సృష్టికర్త, భూమి ఆకాశాలు. 136 కీర్తన చూస్తే చాలా స్పష్టంగా ఉంటుంది మనకి, టైం లేదు మనకి. కాబట్టి నువ్వు మానవుడా ఏం వెతకాలి అంటే ఇక్కడ యెహోవానే వెతుకుడి. ఏం లేదు, స్టార్టింగ్ లైన్ ఏముందండి? ఒకే ఒక మాట, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. హెబ్రీ భాషలో సన్నిధి అంటే ప్రెజెన్స్, అంటే ఆయన ముఖం అన్నమాట. తల్లి బిడ్డ ముఖం చూసి అన్నం పెడుతుంది, తండ్రి బిడ్డ ముఖం చూసి కావాల్సిన వస్తువులను తీసుకొస్తారు. టీచర్ విద్యార్థి యొక్క ముఖం చూసుకుని నీకు ఏం రాలేదు, ఏం వచ్చింది చూస్తా ఉంటాడు. ఇక్కడ మానవుడా ఏం వెతుకుతున్నావు అంటే దేవుని వెతికే స్థితిలో ఒకే ఒక్క లైన్ చెప్తున్నాడు ఇక్కడ వాక్యం, యెహోవాను వెతుకుడి, ఆయన బలాన్ని వెతుకుడి, ఆయన సన్నిధిని ఏం చేయాలంట? నిత్యము. భౌతికమైనటువంటి అవసరాలు కాదు, నిత్యం వెతకాలి. మానవుడు ఏం వెతుకుతున్నావు అంటే నిత్యం కూడా ఆయన సన్నిధిని వెతకాలి. కాబట్టి ఈ విధమైనటువంటి మాటల ద్వారా దేవుణ్ణి మనము వెతికే క్రమంలో నిత్యం ఆయన వెతకాలనేది ఇక్కడ మనకి తెలియపరుస్తుంది. అలాగే 9వ అధ్యాయం కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలు 9వ అధ్యాయం. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టువాడు కావు. అసలు ఇది మానవులను వెతుకుతున్నావు అంటే దేవుడిని ఆశ్రయించేవంటే ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఇందాకేమో యెహోవాను వెతుకుడి, ఆయన బలాన్ని వెతుకుడి, నిత్యము యెహోవాను వెతుకుడి అంటున్నాడు. ఇక్కడేమో ఆయన ఆశ్రయిస్తే యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టువాడు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకుందురు. అంతే, ఆయన నామం ఎరిగిన వారు ఆయన్ని నమ్ముకుందురు. అది మానవుడు వెతికేటువంటి స్థితి, అది మానవుడు యొక్క ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి విషయం. అలాగే ఇక్కడ మరి ఇందాక వాక్యం చదివారు, యెషయా గ్రంథం 55. నేను 4 సబ్ పాయింట్లు పెట్టుకున్నాను. దేవుని ఎలా కనుగొనాలి, వెతకాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన వేడుకొనుడి, ఆయనను వేడుకొనుడి. అది యెహోవా దొరుకు కాలమందు ఆయన వెతుకుడి. ఎక్కడ దొరుకుతారు ఆయన వెతకటానికి? చూడండి 63వ కీర్తనలో 63వ కీర్తన 1-3 వచనాలు. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. వేకువ, అది యెహోవా దొరుకు కాలము. ఏ టైము? వేకువ. చాలా మంది కూడా మైండ్ నిర్మలంగా గత రాత్రి పీడకలన్నీ కూడా సమాప్తమైపోయి నిర్మలమైన మనసు, ఉపదేశసారమైనగా మంచి మనసాక్షి, కపటం లేని హృదయం కలిగి ఉండాలని చెప్పి అంటాడు. అలాగే యెహోవా దొరుకు కాలం ఏదయ్యారంటే ఇక్కడ 63వ కీర్తనలో మనకి చాలా చాలా స్పష్టంగా తెలియపరిచాడు. చదవండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును. అది ఇక్కడ మానవుడా ఏం వెతుకుతున్నావు? దొరుకు కాలం ఏంటి?
దేవుడు ఎంత గొప్పవాడు. ఒక అలెగ్జాండర్ ప్రపంచం అంతా గొప్పవాడని పేర్కొంది. మనకు అశోక ధర్మచక్రం ఇచ్చినటువంటి అశోకుడు గొప్పవాడని పేర్కొంది. ఎందుకని? వాళ్ళకున్నటువంటి బల పరాక్రమములు ఒక్కడై ఉండి ప్రపంచాన్ని ఏలినటువంటి స్థితి. మనకైతే సర్వసృష్టికటువంటి దేవుని ఆయన బలమును నీ ప్రభావమును చూడవలనని. ఎందుకంటే ఆయన సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించిన వాడు. మనకేది కావాలో మనకి ఆయన ఏర్పాటు చేసేవాడు. కాబట్టి ఇక్కడ దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. అదే యెషయా గ్రంథంలో అంటాడు, దొరుకు కాలం. దేవుడు ఎప్పుడు దొరుకుతాడండి? వేకువనే. ఇందాక చెప్పినట్టుగా పవిత్రపరుచుకున్న వాళ్ళు, యథార్థవంతులైన వాళ్ళు వేకువ కాలమనే నిద్రలేచి దేవుణ్ణి వెతుకుతూ ఉంటారు. తమకు కావలసినటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రార్థన రూపంలో. ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనంలో ఏముందో చూద్దాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 12వ వచనం. మీరు నాకు మొరపెట్టుదురే గాని మీరు నాకు ప్రార్థన చేయించు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన యెడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. చాలా స్పష్టంగా ఇచ్చారు. మొరపెడితే, ప్రార్థన చేస్తే నీ మనవి ఆలకిస్తాను. యెహోవా దొరకాలి, వేకువన దొరకాలనేది 63 కీర్తనలో విన్నాం. ఇక్కడ వేకువన మనం దేవుడిని వెతుకుతున్నాం. మానవుడు ఏం వెతుకుతున్నాం అంటే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయించుకొద్దురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికి ఎడల. ఎంత స్పష్టంగా ఇచ్చారు. మీరు నన్ను వెతికి ఎడల. ఎలా వెతకాలి? పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ. చూడండి, మనం రైల్వే స్టేషన్కి వెళ్తే విచారణ కేంద్రం. 7th క్లాస్ లో ఉన్నప్పుడు విచారణ అంటే ఏడుస్తూ కూర్చోలేమో అనుకుని ఆమె దగ్గరికి మనం వెళ్తామో అనుకునేవాడు. అది డిగ్రీ అయిన తర్వాత విచారణ కేంద్రం వెళ్ళి, ఏమంటే శాతవాహన ఎక్స్ప్రెస్ ఎప్పుడు వస్తుంది, పలానా టైం. అదే ఎక్స్ప్రెస్ ఎంతమంది వచ్చి అదే అడుగుతారు. నేను వెళ్ళినట్టు కూడా వచ్చి, ఏమండి శాతవాహన ఎక్స్ప్రెస్, అరే ఇప్పుడే కదా వాడు చెప్పింది. విచారణ అంటే మనకు తెలియదు తెలుసుకోవటమే, మనకు కావాల్సింది తెచ్చుకోవటమే. మనకు కావాల్సింది ఆ టైమింగ్స్, ఆ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుందో అనేది మనం తెలుసుకుంటాం. ఇక్కడ మనకు ఉన్నటువంటి అవసరాలకి ఇక్కడ ఏం చేయాలంట? పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయడలా. ఆయన అడగాలి, నీకేం కావాలి, ఆత్మీయ జీవితం ఎలా పెరగాలని అడగాలి. ఇందాక మానవుడు ఏం వెతుకుతున్నామంటే ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలనేది మనకి బైబిల్లో యేసుక్రీస్తు ద్వారా బోధించినటువంటి గొప్ప విషయం. మిగతావన్నీ నీకు దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ నన్ను గూర్చి విచారణ చేయడలా మీరు నన్ను కనుగొందురు. అది మానవుడా ఏం వెతుకుతున్నావంటే పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రార్థించే విధానము, ఆయన మొరపెట్టుగా ఆయన మనవరిని ఆలకిస్తాడనేటువంటి విధానాన్ని క్రైస్తవుడు కలిగి ఉండాలనేది ఈ రోజు యొక్క వాక్య సారాంశం తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఇక్కడ దానికి కూడా సింపుల్ గా యేసుక్రీస్తు రెండు విషయాలు చెప్పారు. మత్తయి సువార్త చూడండి, దేవుడు ఎలా కనుగొనాలనే విషయంలో ఒక పాయింట్. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. దేవుడు వెతికేటప్పుడు మనం ఏం చేయాలంట? నీకేది కావాలి? నీ ఆత్మీయ జీవితానికి క్రీస్తుకి సంబంధించినటువంటి సువార్త విషయం, సంఘం సంబంధించినటువంటి సంఘంలోని విశ్వాస వైఖరి, ఆత్మీయ దృఢత్వంలో ఫిలిప్పీయులు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆత్మీయ దృఢత్వం. అపోస్తలుడైన పౌలు గారు
ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనియు ప్రార్థించున్నాను. థాంక్స్. ఇది అడగాలి. మానవుడా, నువ్వు ఏమి ఎదుగుతున్నావంటే ఇది అడగాలి. ఏంటంట? శ్రేష్టమైనటువంటి కార్యాలు. అది శ్రేష్టమైనటువంటి కార్యాలు నా ద్వారా సర్వసృష్టి వెళ్ళి నువ్వు స్వార్థ ప్రకటించమని చెప్పాను. నాకు సాక్షిగా ఉండమన్నా. దేవుడి కోరుకునే విషయాల్లో ఆత్మీయంగా ఇవి ఏమంట? శ్రేష్టమైనటువంటి కార్యాలు. ఆలోచించాలి. వివేచన అంటే మంచి ఆలోచన. అది క్రీస్తు సువార్తకు సంబంధించి, సంఘ యొక్క అభివృద్ధి సంబంధించి, నీ ఆత్మీయ జీవితానికి సంబంధించి ఇక్కడ శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానంతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రములు కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని నీవు ప్రార్థించున్నాము. ఇది అడగాలి. ఎందుకంటే మనం ఏం వెతుకుతున్నామనంటే ఆత్మీయ జీవితం యొక్క పరిపక్వత, ఆత్మీయ జీవితం ఉన్నటువంటి ఒక దృఢత్వం. అది ఆనాడు అపోస్తలులకు ఉంది కాబట్టి ఈనాడు నేను క్రైస్తవులుగా అభివృద్ధి చెందుతున్నాము. అనేకులు కూడా క్రీస్తు యొక్క సువార్తకి లోబడే వారిగా మనము కలిగి ఉన్నాము. అలాగే ఇక్కడ ఇంత ఇదిగా ఉన్నా కూడా యేసుక్రీస్తు కాలం నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా కొందరు ఒకలాగా ఉన్నారంట. మానవుడా, ఏం వెతుకుతున్నామంటే ఇప్పుడు వరకు మనము దేవుడిని ఎలా వెతకాలి, పవిత్రులుగా ఉండే విధానం, యథార్థంగా ఉండే విధానం, శ్రేష్టమైన కార్యాలు చేసే విధానం, నిష్కపటులుగా ఉండే విధానం, ఇవన్నీ మనం కలిగి ఉంటున్నాం. మరి ఆనాడు యేసుక్రీస్తు కాలంలో కూడా కొందరు ఎలా ఉన్నారు అనేది ఒకసారి మనము తేటతెల్లంగా తెలుసుకుందామని తెలియపరుచుకుంటున్నాను. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త 23:23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పోపులోను జీలకర్రలోను 10 వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. చూసారా, మనం ఏం వెతుకుతున్నా మానవుడు అంటే మరి ఆనాడు ఉన్నటువంటి ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు ఏం వెతకలేరు. వెతకలేదండి. ఆ వాక్యంలో చూడండి స్పష్టంగా, న్యాయాన్ని గాని, కనికరం గాని, విశ్వాసం గాని విడిచిపెట్టింది. 11 హెబ్రీ 11. దేవుని వెతికే క్రమంలో ఏది ఉండాలి, ఏది ఉండకూడదు స్పష్టంగా ఉంటుంది. చూడండి, హెబ్రీ 11:6. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలెను కదా. అది ఇక్కడ దేవుని వెతికే విషయంలో మొట్టమొదటి పాయింట్, నీకు విశ్వాసం ఉండాలి. మరి ఆనాడు వాళ్ళకి ఆ విశ్వాసం లేదు, న్యాయం లేదు, కనికరం లేదు. దేవుడు నువ్వు వెతుకున్నావంటే, మానవుడు ఏం వెతుకుతున్నావంటే ముందు దేవుడి పట్ల నీకు విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం లేకపోతే మరి చూడండి,
ఏ అన్యాయం చేయగలము, ఎటువంటి కనికరం కూడా మనం ఇవ్వలేము, ఇచ్చేవాళ్ళు కూడా మనము అడ్డు పెడుతూ ఉంటాం. అందుకని ఇక్కడ కొందరు ఎలా ఉన్నారు అనేది యేసుక్రీస్తు తెలిపిన విధానంలో మత్తయి సువార్త 23వ అధ్యాయము 23వ వచనం. అందుకనే రోమపత్రికలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 చూద్దాం. ఎదుటివానికి బోధించు, నీవు నీకే బోధించుకొనవా, ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా, దొంగల వద్దని ప్రకటించు, దొంగిల వద్దని ప్రకటించు, నీవు దొంగిలేదవా, వ్యభిచరింపవద్దని చెప్పు, నీవు వ్యభిచరించదవా, విగ్రహములను అసహించుకొని నీవు గొళ్ళను దోచెదవా. చాలు. ఇక్కడ 21వ వచనంలో ఎదుటివానికి బోధించు, నీకు నీవే బోధించుకొనవా. చూసారా, మన ఆత్మీయ జీవితం మనం ప్రశ్న వేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో నా విశ్వాస వైఖరి ఎలా ఉంది? ఆనాడు మరి 23 మత్తయి సువార్త 23:23లో యేసుక్రీస్తు చెప్తున్నారు చాలా స్పష్టంగా. ఒకసారి చదువుదాం. 23:23లో అయ్యో వేషధారులైన శాస్త్రులు, అది చూడండి, వేషధారులైన శాస్త్రులారా అంటే వాళ్ళు తెలుసుకోవాలి. నువ్వు మానవుడు ఏం వెతుకుతున్నావు అంటే దేవుడు వెతికే స్థితిలో ఎలా ఉన్నావు చాలా స్పష్టంగా. అందుకనే ది బెస్ట్ టీచర్ బోధకుడు. మీరు బోధకులను పిలిపించుకోవద్దు, మీరు క్రీస్తునందు సహోదరులు అంటారు. మరి తెలియక చాలా మంది బోధకులని చెప్పి రెవరెండ్ అని ఇంకా అంటూ ఉంటారు. చాలా స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ అదే విషయాన్ని రోమా 2వ అధ్యాయము 21-22 చూద్దాం. ఎదుటివారికి బోధించు, నీకు నీవే బోధించుకొనువా. ఇక్కడ బోధించేవాళ్ళు ఎవరైనా వేషధారులైన శాస్త్రులంట, పరిసయ్యులారా. వాళ్ళకు మాత్రమే ఆనాడు మోషే ధర్మశాస్త్రం ఉన్నటువంటి ధర్మశాస్త్ర నియమాలు, ఆజ్ఞలు, కట్టడలు, అటు విధులన్నీ కూడా తెలుసు. కానీ వాళ్ళది ఏం లేదు, న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం అంతకంటే లేదు. కాబట్టి మనం దేవుడి వెతికే స్థితిలో ఆనాడు ఎలా ఉన్నారనేది యేసుక్రీస్తు స్పష్టంగా తెలియపరిచారు. ఈనాడు ఎలా ఉన్న ఆత్మీయ స్థితిని. అందుకని ఇక్కడ నాకు చెప్పినటువంటిగా పిలుపు పత్రికలో శ్రేష్టమైన కార్యాలు ప్రేమ చేత అనుభవ జ్ఞానంతో యేసుక్రీస్తునందరి నిష్కపటులుగా అనితులుగా చేయమని చెప్పారు. ఎందుకంటే అలా వేషధారులైన వారు ఉన్నారని యేసుక్రీస్తు కాలంలో ఆ సువార్త పత్రికలు మనము స్పష్టంగా తెలియపరుచుకుంటాం. అందుకే ఏం మానవుడా ఏం వెతుకుతున్నామంటే ఏం వెతకాలి, మనం శ్రేష్టమైన కార్యాలు వెతకాలి. కానీ ఆనాడు అలా లేనే. చూడండి, వేషధారులైన అయ్యో అంటే ఇక్కడ ఏంటంటే ఎంతో ఘోరం. అయ్యో ఎంత రోడ్డు ప్రమాదం, అయ్యో పడవ మునిగిపోయిందా, అయ్యో ఇల్లు కాలిపోయిందా, అయ్యో ఇంకా ఏదైనా పిల్లలు పోయాడా, ఎక్కడ అంటా ఉంటారు. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్తారంటే అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఉదయనాలను, పోపోను, జీలకర్రలోను 10వ చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు చూడండి. మానవుడు ఏం వెతుకుతున్నావంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రధానమైన ఆత్మీయ విషయాలు 613 ఆజ్ఞలు ఉన్నాయి. అవన్నీ మన కొరకే. ఎందుకు? మనం విశ్వాసంలో ఉండాలని, మనం నీతి నడుచుకోవాలని. అక్కడ యోహాను సువార్త 17:3లో అంటారు, అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అంటే యెహోవా దేవుడు మన కొరకు ఏం చేసి ఉన్నారు, ఆయన వెతకడం ద్వారా, ఆయన బలాప్రభావాలు మనము తెలుసుకోవడం ద్వారా, ఆయన పవిత్రుడై యథార్థవంతుడై ఉండడం ద్వారా మనం ఏమి కలిగి ఉన్నామనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియపరిచారు. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి వేషధారులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేశారట? ధర్మశాస్త్రం చూడండి, ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, అంటే ధర్మశాస్త్రాలు ఏమంట?
న్యాయము అనగా, కాబట్టి, అయితే. ఇక్కడ అనగా ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి ఇంకా వేషధార ఇంకా వాళ్ళు సేవకులుగా గాని వాళ్ళు పరిశీలనగా గాని తెలుసుకోవడానికి ఎటువంటి అర్హత లేదు. అందుకనే కొందరు ఇలా ఉన్నారు అనే విషయాన్ని ఆనాడు చెప్పారు. స్పష్టంగా పౌలు గారు రోమా 2:21లో ఎదుటివారికి బోధించు నీవు నీకు నీవే బోధించుకున్నావా. ఎంత స్పష్టత అండి. అప్పుడు చర్చ బాధ వస్తారు. వాళ్ళు అంటారు మిర్రర్ మెథడ్ చాలా అవసరం నీకంట. అద్దంలో ఎగిరిస్తే ఆ ఎగిరిపే, అద్దంలో నమస్కారం పెట్టుకుంటే ఆ నమస్కారం నీకు కనపడుతుంది. అద్దంలో నువ్వు స్పష్టంగా మాట్లాడితే అది కూడా నీతో స్పష్టంగా మాట్లాడతాం. ఇక్కడ మనము ఏదైనా ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే మనకు మనము ఎలా ఉన్నాం అనేది బోధించుకోవా అంటున్నాడు. చూడండి అక్కడ ఎదుటి వాడిని బోధించు నీకు నీవే బోధించుకోవా. దొంగిలవద్దని అంటే దొంగతనం చేయవద్దని ప్రకటించి నీవు దొంగతనం చేస్తావా. చెప్పు నీవు వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా. విగ్రహములను గుళ్ళను దోచెదవా అని అంటున్నారు. కాబట్టి ఇవి దేవుని దృష్టికి చెడు కార్యాలు. అందుకని స్టార్టింగ్ లో దేవుని వ్యక్తి విషయంలో చెడుతనాన్ని నిర్మూలించాలని చెప్పంటున్నాడు. 2వ దినవృత్త గ్రంథాలు 7వ అధ్యాయం 14 అదే అంటున్నాడు. చెడుతనాన్ని విసర్జించి ప్రార్థన చేసుకుని దేవుణ్ణి వెతకమంటున్నాడు. కాబట్టి ఆనాడు కాలంలో ఎలా ఉన్నారనే విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియపరిచారు. అలాగే 23 మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనంలో ఏమో కూడా ఒకసారి పరిశీలిద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు. ఇక్కడ కూడా అక్కడ ధర్మశాస్త్రం తెలిసినటువంటి వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఒకరి మీ మతంలో కలుపుకున్నప్పుడు మీరు సముద్రంలో భూమిని చుట్టూ వచ్చేదరు. అతను కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలుగా నరకపాత్రునిగా చేయదురు. మరి నిజంగా వీళ్ళు దేవుని వెతుకుతున్నారా? అన్ని తెలుసుకోవాలి. వెతుకుతున్నారా? లేదు. వెతకడానికి వాళ్ళ మనసులో 3 కారణాలు, 3 మంచి లక్షణాలు లేవు. ఏంటది? న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. అందుకని వాళ్ళు అలాగే ఉన్నారు. అందుకనే ఆ కాలంలో యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయానికి ఆ కాలంలోని లూకా సువార్త 10వ అధ్యాయము 30-32 వచనాలు. లూకా సువార్త 10వ అధ్యాయము. అంటే వాళ్ళు దేవుడు వెతకట్లేదండి, తన స్వలాభం చూసుకుంటున్నారు. కానీ దేవుడు వెతికే వాడు ఎలా ఉన్నారో చూద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయము 30-32. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి ప్రాణముతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయాను. యాజకుడు ఏం చేస్తాడండి? ఇందాక ప్రేమతో శ్రేష్టమైన కార్యాలు చేయాలని చెప్పి మనం చదివాం. నువ్వు దేవుని వెతుకుతున్నావంటే నీ యొక్క కార్యాలు ఎలా ఉండాలి? శ్రేష్ఠ కార్యాలు ప్రేమతోను, తెలివితోను, సకల విధమైన అనుభవ జ్ఞానంతోను క్రీస్తునందలి నిష్కాపటులుగా, అనింద్యులుగా ఉండాలని అంటున్నారు. మరి ఇక్కడ యాజకుడు అంట
అందుకనే ఒకరి ఒక మతంలో చేర్చుకోవడానికి అతని నరకపాత్రం చేస్తున్నారని యేసుక్రీస్తు ఆనాడే చెప్పారు. ఎవరైనా వాళ్ళంటే దేవుని యొక్క లేఖనాలని తెలుసు వాళ్ళకి, కానీ దేవుని వెతికే వాళ్ళు కారు. ఇక్కడ దేవుని వెతికి యాజకుడు అంట చూడండి. అప్పుడు యాజకుడు ఆ ద్రోవను వెలుగుదా తటస్థించెను. అతడు అతనిని చూచి ఎలా ఉండాలని అక్కడ యాజకుడైన అతనికి 2 ఆజ్ఞలు యేసుక్రీస్తు చెప్పాడు. తండ్రి అయినటువంటి దేవుడిని పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయంతో ఆరాధించి, నెక్స్ట్ నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించు అనేటువంటి ఈ 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞలతో సమానం అని చెప్పారు. మరి యాజకుడు ఏం చేశాడు? పక్కకి వెళ్ళిపోయాడు. మానవుడు ఏం వెతుకుతున్నామంటే ప్రేమ కనికరం వెతకాలి. మరి ప్రేమ లేదు, కనికరం లేదు. ఇందాక మత్తయి సువార్త 13:23లో అయ్యో వేషధారులాగా, శాస్త్రులాగా, పరిసయ్యులారా, ధర్మశాస్త్రం సంబంధించిన విషయాలు ఏమి మీ దగ్గర లేవు. మీ దగ్గర ఉన్న అన్యాయము, కనికరం ఏమాత్రం లేదు, విశ్వాసం అంతకంటే లేదు అన్న. మరి ఇక్కడ యాజకుడు ఆ త్రోవను వెలుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగనే లేవీయుడొకడు ఆ చోటుకు వచ్చి చూచి ప్రక్కగా పోయెను. గమనించండి, దేవుడు వెతుకుతున్నామంటే మనకుండి ఒకే ఒక స్థితి, ఆత్మీయ స్థితి. అసలు క్రైస్తవుడు అంటే లోకం నుంచి వేరుగా జీవించేవాడు. లోకంలో వేరుగా ఉన్నవారిని క్రీస్తు ప్రేమని కలిగించి, క్రీస్తుని కేంద్రం కలిగించి, క్రీస్తు మార్గంలో నడిపించేవాడు. క్రీస్తు కలిగినటువంటి లక్షణాలు ఏంటయ్యా అంటే ప్రేమ, కనికరం. యాజకుడు లేవీయుడు పక్కకి వెళ్ళిపోయారు. అందుకని అంటున్నాడు, కొందరు ఎలా ఉన్నారు? దేవుడు వెతుకుతున్నారా? లేరే, వెతకట్లా. ఇప్పుడు అలాగే ఉన్నారు. అలా ఉండకూడదు. దేవుని వెతికే విషయంలో ఇందాక యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పట్టుకుని యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇక్కడ అలా ఎరిగినటువంటి మనిషిని మిగతా వచనాల్లో చూద్దాం. చూడండి 33 అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకోళ్ల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. చాలు. దేవుని వెతికే స్థితి ఇది. ఇది లేనప్పుడు మనము ఎన్ని చెప్పుకున్నా. నేను ఒక చోటకు వెళ్ళినప్పుడు, కొత్తగా క్రీస్తులోకి వెళ్ళి చేసినప్పుడు ఒక సీనియర్ సువార్థికులు చెప్పారు, ఒక క్రైస్తవ విశ్వాసరాలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సువార్త అంశాలు వింటమే. భర్త వచ్చి, మార్తమ్మ టిఫిన్ పెడతావా? ఏంటండి మధ్యలో లేకమంటావు ఏంటి? మెసేజ్ ఏంటంటే పెట్టు తిను. అలాగే మార్తమ్మ పిల్లలు స్కూల్ టైం అవుతుంది, స్నానం చేయించాలి. ఇప్పుడే పెద్ద అయ్యారు, ప్రార్థన చేసి వాక్యం ప్రారంభిస్తున్నారు. మధ్యలో నేను లేచి పాపం చేయలేదు, నువ్వే స్నానం చేయించు. మార్తమ్మ ఇంటికి చుట్టాలు వచ్చారు, ఏం తీసుకురావాలి? చుట్టాలు రావద్దని చెప్పి, నేను లోకానుసారం ఉండట్లేదని చెప్పి, కావాలంటే లంచ్ బయట నుంచి తీసుకొచ్చి పెట్టి. మార్తమ్మ మా అమ్మకు బాగలేదు, నా రోజు ఉండకు వచ్చేది. ఇప్పుడు నేను స్త్రీల గౌడీలో ఒక పెద్ద ఇంటర్నేషనల్ ఆవిడ స్త్రీలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని చెబుతుంది. మీ అమ్మగారు నువ్వే చెబుతుంది. 12 గంటల వరకు అదే ప్రార్థన చేసుకుని కూడుకుంటాం. అంటే ఆత్మీయ స్థితి ఉందా లేదా అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే, ఇక్కడ సమరయుని చూస్తే దేవుని వెతుకుతున్నాడు, యాజకుడిని లేవీని చూస్తే దేవుని వెతకట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు మనకి ఏం బోధించారనే విషయాలు కూలంకషంగా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మీరు ధర్మశాస్త్రం ఉన్నటువంటి విషయాన్ని వదిలిపెట్టారు. న్యాయం లేదు, కనికరం లేదు, మీ దగ్గర విశ్వాసం లేదంటున్నారు. అది స్పష్టంగా మంచి సమరయుడు కథలో యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? యాజకుడు చూసి పక్కకి వెళ్ళిపోయాడు, లేవీయుడు చూసి పక్కకి వెళ్ళిపోయాడు.
మరి మానవుడు ఏం వెతుకుతున్నావంటే సాటి మనిషి కష్టంలో ఉంటే ఆదుకోవడం అనే విషయంలో దేవుని పట్ల నేను పవిత్రుడిగా ఉన్నాను, దేవుని పట్ల నేను యథార్థవంతుడిగా ఉన్నాను. ఇందాక చెప్పినట్టుగా అనిత్యుడిగా ఉన్నాడు, నిష్కలంకుడుగా ఉన్నాడు, క్రీస్తునంతలే. అందుకని ఆయన ఏం చేశాడు చూడండి 33వ వచనం నుంచి. అయితే ఒక సమరయుడు ప్రయాణం అయిపోవచ్చు, అతడు పడిన చోటుకు వచ్చి అతనిని చూసి అతని మీద జాలిపడి, ఆత్మీయ జీవితంలో దేవుడు మనం వెతుకుతున్నామంటే మనకు కావలసింది నీ పొరుగువాడు పట్ల జాలి, కనికరం, దయ. ఇదేగా కోరుకుంటున్నానని చెప్పి అంటున్నాడు. అదే ఇస్తే పోలా, అదే కలిగి ఉండాలి. అదే మానవుడు దేవుడు వెతికేటువంటి స్థితి అని మీకు తెలియపరుచుకున్నాను. అలాగే ఇంకా కొంతమంది ఎలా ఉన్నారో చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, కొందరు ఎలా ఉన్నారు, దేవుడు వెతుకుతున్నారా లేదా అనేది మనం ఒక పాజిటివ్ కాకుండా నెగిటివ్ కూడా తీసుకున్నప్పుడు పాజిటివ్ యొక్క యాటిట్యూడ్ యాక్టివేషన్ అవుతుందంట. ఎంతసేపు మంచిగా ఉన్న విషయాలు చదవడం ద్వారా మన అందరూ మంచి వాళ్ళే అనుకుంటాం. కానీ మంచిగా లేని వాళ్ళ విషయాలు కూడా మనం చదవటం ద్వారా వాళ్ళలాగా మనం ఉండకూడదు, వీళ్ళలాగా ఉండాలి అనేటువంటి ఒక గుడ్ యాటిట్యూడ్ వస్తుందని మీకు తెలియపరుచుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు. కొందరు అసూయ చేతను ఎలా ఉన్నారంటే అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు బుద్ధి చేతను. అది చూసారా, ఈ విషయాల తారతమ్యంలోనే సంఘంలో కుటుంబంలో మనం కనిపెట్టాలి. బడా నమ్మకమైన మంచి దాసుడు అంటున్నాడు. అతనికి ఏముందండి, అతను ఆయనలాగానే ఉన్నాడు మంచిలాగా. కానీ ఇచ్చిన తలాంతుల్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి అనేటువంటి ఒక సమయోచిత జ్ఞానం సామెత గ్రంథంలో ఉంటుంది. 14-15 వచనాలు. జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్మను. చూడండి ఒకసారి, దేవుని వెతికే స్థితిలో కూడా ఈ మాట మనకు చాలా అవసరం. సామెతలు 14వ అధ్యాయము 15వ వచనం. 14వ అధ్యాయము 15వ వచనం. జ్ఞానము లేనివాడు చూసారండి, అక్కడ ఉందంట కచ్చి పంట, నీళ్ళంట, పప్పునంట, ఇక్కడ దోస్తే చాలంట. ఏంటది? వాక్యం ద్వారా స్వస్థత ఉంది, ప్రార్థన ద్వారా స్వస్థత ఉంది. ఇన్ని రకాలు తెలిసి ఉన్నప్పుడు మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఏ దారిలో పెడుతున్నాం? చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 15వ వచనంలో జ్ఞానం చదవండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. మరి సమయం ఏంటండి? జాతి హీనవ స్థానం అయినా సరే అతని వివేకం ఎలా ఉంది? దేవుడు 2 ఆజ్ఞలు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించుకున్నాడు. ఆ వివేకం నాకు ఉండాలిగా, ఎందుకు మర్చిపోవాలి? మనిషి జాలి పడుతున్నాడు. అతనికి కావాల్సినటువంటి ఏవైతే అవసరమైనయో ఆ వైద్యానికి సంబంధించి ఆ పూటకోళ్ళ ఇంటికి వెళితే కనీసం భోజనం గురించి, ఆశ్రయం గురించి, ఆదరణ గురించి ఆలోచించండి. అందుకని ఇక్కడ జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్మును, వివేకైన వాడు తన నడకలను బాగుగా అంతే. నడకలంటే మార్గం, తన యొక్క జీవిత గమ్యాలు దేవునికి ఇష్టంగా ఉన్నాయా, ఇష్టం లేకుండా ఉన్నాయా? కాబట్టి మనము జ్ఞానం లేని వాళ్ళగా ఉంటున్నామా? వివేకం కలిగి మన మార్గాన్ని మనము అభివృద్ధి పరుచుకుంటున్నామా క్రీస్తులు అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇటువంటి యాటిట్యూడే మానవుడా ఏం వెతుకుతున్నామంటే క్రీస్తునందరి జ్ఞానాన్ని వెతుకుతున్నాం. సంఘంలో ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి విశ్వాసం దేవుని పట్ల ఎంతవరకు అనేది నేను వెతుకుతున్నాను అనేది ఇక్కడ మనము తెలుసుకోవడానికి పరిశుద్ధ గ్రంథం మనకి చాలా ఆదరణగా ఉంది. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1-5 వచనాలు. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. సంఘపు 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు
చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అది ఇక్కడ చూసారా? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. చూడండి, మానవుడా ఏం వెతుకుతున్నావంటే, స్టార్టింగ్ లో మనం చాలా ఆత్మీయంగా ఉంటాం. క్రీస్తునందు బాప్తిసం తీసుకుని చాలా రెగ్యులర్ గా సండే వర్షిప్ వెళ్తాము, తర్వాత బైబిల్ క్లాస్ వెళ్తాము, ఎక్కడ కృతజ్ఞత కూడుకున్నా ఇంకా ఎటువంటి జ్ఞాపకాలు కూడుకున్నా వెళుతూ ఉంటాం. నెమ్మదిగా మనకి బాధ్యతలు, ఉద్యోగాలు, వ్యాపారాలు లేదా ఇంట్లో సమస్యలు ఏదైనా పెరిగినప్పుడు మనము ఒక పిల్లవాడు కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నానండి. అందుకని ఇక్కడ వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, లేవీయుడు పక్కకి వెళ్ళిపోయాడు, యాజకుడు పక్కకి వెళ్ళిపోయాడు. మరి ఒకప్పుడు బాగున్నావు, మరి ఇప్పుడు చూడండి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మనం అలా ఉన్నామా? అందుకనే ఇందాక కీర్తనకారుడు ఏమంటాడంటే, యెహోవా బలమును వెతుకుడి, యెహోవాని వెతుకుడి, యెహోవా బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి అంటున్నారు. లారీకి ప్రతిరోజు చెక్ మీ డైలీ అని ఉంటుంది. నాకు అసలు ఆ ట్యాగ్ చాలా ఇష్టం. నా జీవితంలో 2 ట్యాగులు ఇష్టం. ప్రకటనలో కైతాన్, దాన్ని ఏమీ జనపడ్డాడు. దానికి ఇలా ఉండదు అలా ఉండదు కాదంట, ఆ పేరు చాలు, అది వాడుకోవడానికి స్టాండర్డ్ అయితే. రెండోది, లారీ బ్యాటరీకి ప్రతిరోజు నన్ను గమనించమని అంటాడు, చెక్ మీ డైలీ. ఒకసారి డ్రైవర్ ఏంటంటే, నాకు ఇంగ్లీష్ రాదా అన్నాడు. నేను చెప్తాను, చెక్ మీ డైలీ అంటే అన్నాడు, ప్రతిరోజు నన్ను గమనించము, గమనిస్తాగా లేకపోతే నాకు గమనం ఉండదు అని అంటాడు. అలా ఆ లారీ నడవాలంటే ఒక బ్యాటరీ అనేది ఎంత అవసరమైనటువంటి యాటిట్యూడ్ ఉందో, ఇక్కడ నువ్వు పాతకాలంలో మంచిగా ఉన్నవాడు. చూడండి ఇక్కడ ఎంత స్పష్టంగా చెబుతున్నాడు. 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు. చాలా మంది కొత్తగా సినిమా పాటలు పెట్టమా, ఆ విషయాలు చెప్పమా, ఈ విషయాలు చెప్పమా, ఆ బాప్తిసం తీసుకున్న ఆ రైజింగ్ లో చాలా ఆత్మీయంగా ఉంటారు. మరి కొంతకాలం ఎంత ఉండరంట. మానవుడు ఏం వెతుకుతున్నామని ఇవాళ అజయ్ గారు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్యోపదేశము మామూలు విషయం కాదు. అసలు దీనికి అంతమే లేదు. ఎందుకంటే మానవుడు ఆత్మీయ జ్ఞానం, పరిశుద్ధ గ్రంథం పట్ల జ్ఞానం ఉన్నప్పుడు అతను శరీరాన్ని విడిచిపెట్టే వరకు, విడిచిపెట్టిన తర్వాత కూడా ఆత్మకి ఆ పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి విషయాల పట్ల ఆసక్తి, ఆశ ఉండాలి. ఇక్కడ అంటున్నాడు, నీ కష్టాన్ని, నీ క్రియలను, నీ సహనాన్ని నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకొని వారిని పరీక్షించి, అంటే బెరయ సంఘం లాగా పరీక్షించి, అన్ని బాగా ఉన్నాయి. మరి మానవుడా ఏం వెతుకుతున్నావంటే నిత్యమైన సన్నిధి కలగట్లే, చెప్పేటి అయ్యేలాగా ప్రతిరోజు. ఇందాక రోమపత్రులు ఏమంటాడు, నీకు నువ్వు బోధించుకోవా, నీకు నువ్వు చెప్పుకోవాలన్నాడు. అదే మనం పాటించాలి. అదే మానవుడు ఏం వెతుకుతున్నావంటే అనునిత్యం నన్ను నేను దేవుని పట్ల ఎలా ఉన్నాననే దాన్ని విశ్లేషించుకొని అభివృద్ధి పరచుకోవాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, నీవు సహనం కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయు లేదని నేను ఎరుగుదును. ఎంతకంటే ఏం కావాలి దేవుని వెతకంలో? అన్ని విషయాలు ఉన్నాయి. చూడండి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు ఎక్సలెంట్, అన్ని ఉన్నాయి. ఇక్కడ
4వ వచనం నుంచి ఉంది అసలు కథ. మానవుడా, నువ్వేం వెతుకుతున్నావు? అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో చేసుకొని ఇది కావాలి. మానవుడా, ఏం వెతుకుతున్నావంటే ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఆ స్థితి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. చూసారా, దీపస్తంభం అంటే వెలుగు. మన ఆత్మకి వెలుగు ఉండదు. ఆత్మకి వెలుగు లేకపోతే ధనవంతుడు ఉన్నటువంటి మహాగాధమే. కాబట్టి మనం ఏం వెతుకుతున్నామంటే ఒకప్పుడు అలా ఉండి అది లేకపోతే ఇలా ఉంటామని చెప్పి హెచ్చరికగా ఉంది. అయినను మొదటి నీకున్న ప్రేమ నీకు వదిలితివి. ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అంతే. ఇంకా చాప్టర్ క్లోజ్. నిన్ను నువ్వే తెలుసుకోలేనప్పుడు ఏం వెతుకుతున్నాను? ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు అంతరిక్షంలోనూ ఎలియన్స్ ఉన్నాయని, లేకపోతే చంద్రమండలంలో అంబానీ ఇల్లు కట్టుకున్నాడని వాట్సాప్ లో చూసుకుంటామే నా లైఫ్. అత్తలేని కూడా ఉత్తమాలు, కోడలేనంత గుణవంతులని చెప్పుకున్న విషయాలైనా ఇంట్లో అవన్నీ జాతీయాలు, మనుషులు బ్రతకడానికి ఏర్పరచుకున్న సామెతలు. కాబట్టి కొందరు ఎలా ఉన్నారు అనేది యేసుక్రీస్తు దగ్గర నుంచి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక నుంచి, యోహాను గారు రాసినటువంటి ప్రకటన గ్రంథం నుంచి, దీన్ని బట్టి మనం దేవుడి దైవిక జ్ఞానాన్ని ఈరోజు మనము వాక్యం ద్వారా తెలుసుకుంటున్నామని మీకు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటయ్యా అంటే, మనం దేవుడిని ఆసక్తితో దేవుడి వాక్యాన్ని ఎలా అంగీకరించాలనేది ఇక్కడ స్పష్టంగా మనం తెలియపరుచుకుందాము. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 15వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని సత్యవాక్యమును సరిగా సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుటకు జాగ్రత్త పడాలి. అంతే, లేకపోతే దీపస్తంభం తీసేస్తానంటున్నారు. మొదట నువ్వు చాలా బాగున్నావు, అపోస్తలులు చెబుతుంటే వీళ్ళు అలా కాదు ఇలా ఉన్నారని చెప్తున్నావు. సహనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ పడిపోయావు. అందుకని ఇక్కడ అలా ఉండకుండా ఉండడానికి ప్రభు ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరించడానికి దేవుడు వెతుకులాటలో మనిషి ఏం వెతుకుతున్నావు అనే వెతుకులాటలో దేవుని వాక్యాన్ని వెతకాలంట. ఆ వాక్యం ఎలా ఉండాలంటున్నాడు? దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపడుటకు జాగ్రత్త పడము. అంతేగాని నేర్చుకునే చాలా అంటే కాదు, జాగ్రత్త పడమంటున్నాడు. అదే దేవుని వెతుకుట. అలాగే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట చూచిన కొలది ఎక్కువగా అలా చేయుచు ప్రేమ చూపుటకును మరీ ఎక్కువగా అలాగే మరీ ఎక్కువగా చూడండి. అంటే
మనము ఇందాక ప్రకటన గ్రంథంలో చదివే విధానంలో మొదట నీకున్న క్రియలు నువ్వు వదిలిపెట్టేవి అన్నాడు. అందుకని ఇక్కడ అదే విషయాన్ని రిపీట్ కాదు కానీ కొంచెం మనకు అర్థమైన రీతిలో ఏమన్నారంటే, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడా మానక దేవుడు మనం వెతుకుతున్నాం. మానవుడు ఏం వెతుకుతున్నాం అంటే ఒకటే, నీకున్నటువంటి స్థానిక సంఘంలో డాక్టర్ మీటింగ్ అనో, లేకపోతే చుట్టాలు వచ్చారనో, వివాహానికి వెళ్ళాలనో, ఇంకోటి హాస్పిటల్కి వెళ్ళాలనో, ఇన్ని రకాల సాకులు చెప్పి ఒక వారం మానేసి, రెండో వారం మానేసి, మూడో వారం మానేసి అనేకమైనటువంటి భౌతికమైనటువంటి రీజన్ చెప్తూ ఉంటారు. అది ఏంటంటే చివరికి దీపస్తంభం మీద దీపాన్ని తీసివేస్తున్నాడు. అంటే ఆత్మీయ జీవితం కోల్పోతున్నాం అంటున్నాడు. కాబట్టి అటువంటి కోల్పోయే స్థితిలో దేవుడు వెతుకుతున్నావా అంటే ఇలా వెతుకుంటున్నాడు. ఏమని? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంలో కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగ చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. ఎందుకంటే యెహోవా సన్నిధిని నిత్యము వెతకాలన్నాడు. ఈ విధమైనటువంటి విషయాల్లో మనము ఎప్పుడైతే వెనకంజ వేస్తున్నామో, ఇందాక చెప్పినట్టుగా ప్రకటన గ్రంథంలో మనము మొదట ఉన్నటువంటి క్రియలను మనము వదిలిపెట్టేసాం. కాబట్టి ఆ స్థితిని కలిగి కొట్టుకోకుండా వాక్యం పట్ల, సేవకుల పట్ల, సంఘం పట్ల ఆత్మీయ స్థితిని ఇంకా ఎక్కువగా పెంపొందించుకోవాలని తెలియపరచుకుంటున్నాను వాక్యం ద్వారా. అలాగే ఇక్కడ మంచి మాట, కొలస్సీ అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఎందుకంటే కొందరు మానవులు ఉంటారు, అలా మానకుండా ఉండాలంటే ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. మీకు తెలియదేమో, నేషనల్ గేమ్స్ ఆవిర్భవించడానికి మద్రాసులో YMCA యంగ్ మ్యాన్ క్రిస్టియన్స్ అసోసియేషన్ ఒకటి ఉంది. వాళ్ళు ప్రతిరోజు ఆఫీస్ కార్యకలాపాలు ముగించుకొని, వ్యాపార కార్యకలాపాలు ముగించుకొని వచ్చి ఒక కొత్త గేమ్ని సృష్టించుకొని మానకుండా ఆడుతూ ఉండి అది ఒక నేషనల్ గేమ్ చేశారు. అది ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడింది. ఎందుకని? వాళ్ళు ప్రతిరోజు మానక అలా చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ నువ్వు ఇందాక హెపీ పర్పస్ చదివే విధంగా ఇక్కడ ఏంటంట, ప్రతిరోజు మనం మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినాను ప్రభువు చేసిన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవుని వెతుకుతున్నావా? మానవుడు ఏం వెతకాలంటే ఇదే వెతకాలి. ఏం వెతకాలి? మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినా ప్రభువు చేసిన ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఇంకొంచెం ముందుకు వెళితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారు ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఇందాక ప్రకటన గ్రంథంలో చదివితే 2వ అధ్యాయం 1-5 వచనంలో ఆ సంఘంలో కొంతకాలం ఆసక్తి ఉండి పడిపోయారు. మొదట నీకుండే క్రియలు లేవు, వదిలిపెట్టేసి ఉంటున్నారు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది, ఇప్పుడు మానవుడు ఏం వెతుకుతున్నావు అంటే ఇదే. ఏంటయ్యా అంటే, నా ప్రియ సహోదరులారా మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారు ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండురి.
ఇదే మానవుడు వెతికి పట్టుకోవాలి. అప్పుడు మనం దీపస్తంభం మీద దీపం తీసేస్తాననేది, ఒకప్పుడు అలా ఉన్నాను ఇప్పుడు లేనే విషయాలు, అటువంటి కొర శాస్త్రులాగా పరిశీలిలాగా కొంతమంది అసూయ చేత కలహాల చేత జ్ఞానం లేని వాడు ప్రతి మాట నమ్మను, వీటి విషయాలన్నీ కూడా పక్కకు పెట్టేస్తాం, డిలీట్ చేసేస్తాం. పనికిరాని విషయాలను మనం వాట్సాప్లో ఏ విధంగా డిలీట్ చేస్తామో అలా డిలీట్ చేసి ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండు అంటున్నారు. ఎందుకని? మనం శ్రేష్టమైన కార్యాలను వివేచించే వాళ్ళం. యేసుక్రీస్తు శరీరధారిగా ఉండి ఆయన శ్రేష్టమైన కార్యాలనే ఆలోచించారు, అదే అమలు పరిచారు ఆయన. ఎందుకని? యోహాను సువార్త 17:4 అంటారు చూడండి. యోహాను సువార్త చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను దేవుని వెతికే స్థితిలో యేసుక్రీస్తే మనకు మోడల్. ఎందుకని? యెహోవా కార్యాభివృద్ధి అంతా ఆయన ఎప్పటికీ ఆసక్తులుగా ఉన్నాడు, కదలకుండా ఉన్నాడు, స్థిరులుగా ఉన్నాడు. దేవుని వెతికే స్థితిలో మోడల్ ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తే. ఆయన అనుసరించే స్థితిలో ఒకే ఒక మాట 17:4 ఏమన్నాడండి? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి. అంటే అసంపూర్ణంగా నెరవేర్స్తే మనం దేవుడి వెతికే స్థితిలో ఏమాత్రం ఉంటాం. ఏం చేశాడు యేసుక్రీస్తు? సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఆ విధమైనటువంటి ప్రణాళిక మనకున్నప్పుడు ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ మనము ఆసక్తి ఉంటామని మీకు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇంకొక విషయాల్లో మనము గ్రహింపు ఉండాలని మీకు తెలియపరుచుకుంటున్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, మొదటి కొరింథీ 3వ అధ్యాయము 8వ వచనం. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఇక్కడ నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొనును. చాలా మంది ఒక నిమిషం మానవుడు ఏం వెతుకుతున్నావు అని అంటే, నేను స్థానిక సంఘాన్ని వెతికాను, అందులో ఉన్నానంట. సపోజ్ ఉద్యోగం వచ్చింది, వేరే చోట వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళవు, ఇక్కడికి వెళ్ళవు. అక్కడికి వెళ్తే ఈయనేమనుకుంటారంటావు, అక్కడికి వెళ్తే నేను ఇక్కడ బాప్తిసం తీసుకున్నానుగా అంటూ ఉంటాను. ఇక్కడ ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి అంటే నువ్వు ఏమి యాక్టివిటీ కలిగి ఉండాలి? ఇందాక యేసుక్రీస్తు వారేమో ఈ భూమి మీద నీ పని సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అని అన్నారు. మరి మన ఫుల్ఫిల్మెంట్ ఎలా ఉంటుంది? మానవుడు ఏం వెతుకుతున్నావంటే, ఒక స్థానిక సంఘాన్ని వెతుకుతున్నావు, వేరే పని మీద వెళ్తున్నావు, వేరే ఉద్యోగం వెళ్తున్నావు, ఏ బెంగళూరు వెళ్తున్నావు, అమెరికా వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, అక్కడ నువ్వు ఎలా ఉంటున్నావు? స్థానిక సంఘ సభ్యుడిగా మర్చిపోతున్నావు. ఇక్కడ ఒకే మాట అంటున్నాడు 3వ అధ్యాయం 8వ వచనం, నాటువాడును నీళ్లు పోయేవాడును. సపోజ్ నువ్వు తెనాలి క్రీస్తు సంఘంలో బాప్తిసం తీసుకున్నావు, ఎక్కడో నీకు భద్రాచలంలో క్రీస్తు సంఘం ఉంది, 5 కిలోమీటర్ల దూరం ఉంది, వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి, అయ్యా తెనాల్లో అజయ్ గారు నాకు బాప్తిసం ఇచ్చి వాక్యాన్ని నాకు సంపూర్ణంగా బోధించారు. ఎందుకంటే దేవుడు వెతుకుతున్నామంటే, మానవుడా ఏం వెతుకుతున్నామంటే, ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులుగా ఉండే విషయంలో దేవుడి వాక్యాన్ని, ఆత్మీయ జీవితాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని నేను దాని గురించి నేను ప్రయాసపడుతున్నాను. ఆ విధంగా ఉండాలంట. అందుకని అంటున్నాడు, నాటువాడు నీళ్లు పోయేవాడు ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకోను. ఆత్మీయ జీవితం అప్పుడు ఉంది కదా, ప్రకటన గ్రంథంలో యేసు చెప్తారు కదా, వాయువాయువు నీళ్ళు బట్టి జీతము నా దగ్గర ఉంది. ఎన్ని ఆదివారాలు ప్రభుత్వ పూజ తీసుకుంటున్నావు? ఎన్ని ఆదివారాలు నువ్వు ప్రార్థనకు ముందు వెళ్తున్నావా? కుర్చీలు వేస్తున్నావా? ఆత్మీయంగా వాక్యం వింటున్నావా? ఎన్ని రకాలైనటువంటి ప్రశ్నలు మనం ఆత్మీయంగా వేసుకుంటే
కొన్నిటి జవాబు ఉంటుంది, కొన్నిటి జవాబు ఇటు కొట్టేస్తాం తెలియదు అన్నదానికి. కాబట్టి నాటువాడు నీళ్లు పోయేవాడు ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొని అంటున్నాడు. అలాగే ఇక్కడ చివరిగా నేను ఒక విషయం చెప్పి ముగించేస్తాను. హెబ్రీ 13వ అధ్యాయము 12 నుంచి 16. హెబ్రీ 13 12 నుంచి 16. కావున యేసు కూడా తన స్వరక్తము చేత 13వ అధ్యాయము 12 నుంచి 16. కావున యేసు అది కదా ఒక్క నిమిషం, సారీ. ఇక్కడ హెబ్రీ 6:10. సారీ, ఇక్కడ లైటింగ్ కనపడలేదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకును దేవుడు అన్యాయస్తుడు కాడు. ఎక్కడున్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ భాషలో ఉన్నా, దేవుని వెతుకటంలో మనిషి ఏం వెతుకుతున్న విషయంలో దేవుని పని ఎంత చేసినా కూడా దేవుని వరకు చూపించినటువంటి నీ ప్రేమను మరవడానికి దేవుడు అన్యాయస్తుడు కావడం అంటున్నాడు. చూడండి, ఇక్కడ మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా ఉపచారం చేయించుకున్న చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాడు. సంఘంలో గాని, నీ యొక్క కుటుంబంలో గాని, ఇంకా అనేక చోట్ల గాని క్రీస్తు సువార్తను ప్రకటించు. క్రీస్తు కొరకు నువ్వు చేసినటువంటి దానధర్యాలు, ప్రేమ, జాలి, అనేకమైనటువంటి ధర్మ కార్యాలు విశ్వాస సహితంగా, ప్రేమ సహితంగా నువ్వు చేసినప్పుడు నువ్వు చూపించిన ప్రేమని మరిచేయడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు అంటున్నాడు. కాబట్టి మానవుడా ఏం వెతుకుతున్నావు అంటే దేవుణ్ణి వెతకాలనేది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనకి పొందుపరిచింది. దానికి కొందరు ఎలా ఉండాలనే విషయాన్ని మనం తెలుసుకున్నాం, మనం ఎలా ఉండాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం. మరి ఇటువంటి టాపిక్ నాకు ఇచ్చి నన్ను ప్రోత్సహించినటువంటి అజయ్ గారికి నిండు వందనాలు. మీ అందరికీ నిండు వందనాలు తెలియపరుచుకుంటాను, దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాను. మరి నాకు అజయ్ గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. నేను కొద్ది కాలమే క్రీస్తు సంఘంలో వచ్చింది, అయినా వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో నేను చెప్తున్నాను. మరి ఇంకేమన్నా తెలియని రీతిగా ఏదైనా మాట్లాడితే అనుభవకులు ఇక్కడే ఉన్నారు, క్షమించి అట్ని సవరించేటువంటి విధానాన్ని నాకు తెలియపరచాలని సంఘపూర్వకంగా మీ అందరికీ నిండు తెలియపరచుకుంటున్నాను. అందరికీ